జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుడు భూమిని, ఆకాశాన్ని సమస్తము కలగజేసిన యేసుక్రీస్తు దేవుడు పరలోకమును విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చి చెప్పిన బోధ దేవునికి మహిమ కలుగుగాక. లూకా సువార్త 16వ అధ్యాయం 1 నుండి 30 వరకు చదవండి. భూమి మీద ఈరోజు బతుకున్న పాస్టర్లు కానీ, విశ్వాసులు కానీ, సంఘ నాయకులు కానీ, సువార్థిక నాయకులు కానీ, సమస్త నాయకులు కానీ, సంఘ పెద్దలు కానీ, లూకా సువార్త 16వ అధ్యాయం 1 నుండి 30 వరకు నిదానంగా చదివి ధ్యానించి ఆలోచించి మారు మనస్సు పొందండి. దేవునికి మహిమ కలుగుగాక. ఈ యొక్క వాక్య భాగము సృష్టికర్తన దేవుడు మనుషుల మేలు కోరి, భూలోకంలో మనుషుల క్షేమం కోరి పరలోకం నుండి దిగివచ్చి ప్రభువైన క్రీస్తు ప్రపంచంలో మనుషులకు బోధించింది. దేవునికి మహిమ కలుగుగాక. లూకా సువార్త 16వ అధ్యాయం 1 నుండి 30 వరకు యేసు ప్రభు చెప్పాను, ఒక ధనవంతుడు ఉండెను, ఒక పేద లాజరు ఉండెను. ఒక ధనవంతుడు ఉండెను, ఒక పేద లాజరు ఉండెను. ఒక పేద లాజరు పరదేశన స్థలములో ఉన్నాడు. ఒక ధనవంతుడు పాతాళములో, నరకములో, అగ్నిగుండంలో వేదన చెందుతున్నాడు. ఒక బీద లాజరు పరదేశన స్థలంలో నెమ్మది పొంది ఉన్నాడని ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు ప్రపంచంలో బతుకున్న మనుషులకు బోధించాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఒక ధనవంతుడు, ఒక పేద లాజరు. ఒక ధనవంతుడు, ఒక పేద లాజరు. ఇది దేవదూతల బోధ కాదు, ప్రవక్తల బోధ కాదు. సృష్టికర్తన దేవుడు భూలోకముల మనుషుల క్షేమం కోరి, మేలు కోరి చెప్పిన బోధ. దేవునికి మహిమ కలుగుగాక. ధనవంతుడు నిత్య నరకములో, అగ్ని గుండములో, పాతాళములో వేదన చెందుతూ కష్టపడుతున్నాడు. నీళ్ళ చుక్క లాజరు చిటిక నేలుతో ఒక నీళ్ళ చుక్క నా నోటిలో వేసి నా నోటిని చల్లార్చమని వేడుకుంటున్నాడు లాజర్ని. బీద లాజరు భూలోకంలో బట్టలు లేక, తిండి లేక, ఇల్లు వాకిలు లేక, తిండి తిప్పలు లేక బతికిన వాడు భూలోకంలో. ఎవరు? లాజరు బీద వ్యక్తి. తిండి లేదు, బట్టలు లేవు, ఇల్లు వాకిలు లేదు, ఆస్తి పాస్తులు లేవు, ఏమి లేకొనగా కానీ యేసు ప్రభు పాదాలు పట్టుకొని భయభక్తులు కలిగి ఉన్నాడు. ధనవంతుడు ఉన్నాడు, సుఖభోగాలు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, బంగారు ఉన్నాయి, మంచి వంటలు, ఆయనకి పగులు రాత్రి ఏం తింటుంది భోజన ఆహారాలు ఉన్నాయి. బహు సుఖపడిన వ్యక్తి ధనవంతుడు. భూలోకంలో బహు సుఖభోగాలు అనుభవించిన వ్యక్తి ధనవంతుడు. కానీ ధనవంతుడు సుఖభోగాలు అనుభవించిన భూమి మీద కొన్ని రోజులే, కొన్ని సంవత్సరాలే. బీద లాజరు ఇరుకు ఇబ్బందులు అనుభవించిన కొన్ని రోజులే. బీద లాజరు చనిపోతేనే ఆయన ప్రాణము చక్కగా దేవదూతలు ఇచ్చారండి తీసుకుపోవటానికి. బీద లాజరు ప్రాణం తీసుకుపోవటానికి పరలోకం నుండి దేవదూతలు వచ్చి బీద లాజరు ప్రాణం తీసుకొని వెళ్ళి నిత్యములో, జీవములో, పరలోకంలో, పరదేశన స్థలంలో ఆయన ప్రాణాన్ని పెట్టారు. దేవునికి మహిమ కలుగు. కనుక రాక్షసులు వచ్చారు. ధనవంతుడు చనిపోతే ధనవంతుడి ప్రాణం తీసుకొని చక్కగా అగ్ని గుండములేక ఆయన ప్రాణం తీసుకొని వెళ్ళి, నరకములు ఆయన ప్రాణం తీసుకెళ్ళి, పాతాళంలోకి ఆయన ప్రాణం తీసుకొని వేదన చెందుతున్నారు. ధనవంతుడు, బీదలాజరు ఒకరికొకరు చూసుకుంటున్నారు. బీదలాజరు ఎంత నెమ్మదిగా ఉన్నాడు, ధనవంతుడు ఎంత వేదన చెందుతున్నాడు. నరకములో శాశ్వతం, అగ్నిగుండం శాశ్వతం, పరలోకం శాశ్వతం, నిత్య జీవం శాశ్వతం, పరదేశన స్థలము శాశ్వతం. నెమ్మదిగా ఉన్నాడు. భూమి మీద చాలా ఇబ్బందులు, కష్టాలు అనిపించినాడు. అది కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలే. కానీ పరలోకంలో తరతరాల వరకు నెమ్మది కలిగి ఉన్నాడు లాజరు. అగ్నిగుండములో ధనవంతుడు తరతరాల వరకు వేదన చెందుతున్నాడు. నీళ్ళ చుక్క దొరకలేదు, నీళ్ళ బొట్టు దొరకలేదు ధనవంతునికి. ఎగిరెగిరి ప్రసంగాలు చేస్తున్నారు భూమి మీద పాస్టర్లు. నాతోటి జత పని వారు, సావుకులు ఎగిరెగిరి బోధలు చేస్తున్నాను. నేను బైబిల్ ట్రైనింగ్ చేసిన, పిహెచ్డి చేసిన, నేను ఐటెక్ చేసిన, బీటెక్ చేసిన, బైబిల్ ట్రైనింగ్ నా ఇంత ట్రైనింగ్ ఎవరు చేయలేదు. నేనే రెవరెండ్ని, డాక్టర్ని, బిషప్ని, నేనే పెద్ద పాస్టర్ని, సీనియర్ పాస్టర్ని, నా ఇంత గొప్ప పాస్టర్ లేడు అని గర్వపడుతున్నారు తెలివిలేని పాస్టర్లు. కానీ మరి ఏం ట్రైనింగ్ చేసినావు? ఎలాగ బోధ చేసినావు?
ఎలాగ ట్రైనింగ్ చేస్తే నీ ట్రైనింగ్, నీ బోధ ఆస్తులు సంపాదించమని నేర్పిస్తుంది, డబ్బు సంపాదించమని నేర్పిస్తుంది, కార్లు బంగారు సంపాదించండి అని పాస్టర్లకి బైబిల్ ట్రైనింగ్ బోధ నేర్పిస్తుంది చెప్పండి. లేదండి, బైబిల్ ట్రైనింగ్ చేసినావు కానీ నీకు సరైన మారు మనసు లేదు. పాస్టర్లకి మారు మనస్సు కలిగిన సావుకుడు ఉంటే ఈ లోకంలో బీద లాజరు లెక్క బతుకుతాడు, అంటే నా లెక్క బతుకుతాడు, నా లెక్క సేవ చేస్తాడు. 40 సంవత్సరాలు ప్రభువైన యేసుక్రీస్తు సేవ నుండి ప్రపంచ దేశాలు తిరిగి వచ్చాను, కానీ నా దగ్గర డబ్బు లేదు, ఇల్లు లేదు, కారు లేదు, తులం బంగారు లేదు. కారణం ఏంటంటే నేను బీద లాజరు లెక్క బతికి బీద లాజరు ఉండే స్థలంలో, పరదేశమైన స్థలంలో చేరుకోవాలని నా ఆశ, నా కోరిక. మరి ఎగిరెగిరి ప్రసంగాలు చేసి పాస్టర్లు, భూమి మీద ట్రైనింగ్ చేసిన పాస్టర్లు ఆస్తులు సంపాదించి, కోట్లు సంపాదించి, భూములు సంపాదించి, ఇల్లు సంపాదించి, కార్లు సంపాదించి దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నన్ను దీవించాడని సాక్ష్యాలు చెప్తున్నారు పాస్టర్లు. ఎవరు? బైబిల్ ట్రైనింగ్ చేసిన పాస్టర్లు, జ్ఞానం లేని పాస్టర్లు, తెలివి లేని పాస్టర్లు. నరకానికి వెళ్తావు పాస్టర్లారా? అయితే పెళ్లి సంబంధాలు చూసినప్పుడు మంచి సంబంధం చూడండి, ధనవంతులు అయిన సంబంధం, ధనవంతులు ఉన్న సంబంధం, కార్లు బంగ్లాలు ఉన్న సంబంధం, ఆస్తిపాస్తులు ఉన్న సంబంధం చూడండి. నాకు చెప్తారు, నీ పిల్లల్ని నరకానికి పంపిస్తావా? ధనవంతులకు ఇచ్చి ధనవంతులు పిల్లలు చేసుకొని నీ పిల్లల్ని పాతాళానికి పంపిస్తావా? సావుకుడా, విశ్వాసి, క్రైస్తవ నేతలారా, నీ పిల్లలు పాతాళము శాశ్వతం, తరతరాలు పాతాళంలో ఉంటారు. ఇంకా భూలోకములు సుఖభోగాలు అనుభవిస్తే, ఆస్తుపాస్తులు ఉంటే, ధనం ఉంటే నువ్వు కన్యక పర్మనెంట్ అగ్నిగుండమే అని యేసు ప్రభువు చెప్పాడు. ఈ భూలోకంలో నువ్వు ఆస్తుపాస్తులు లేకుండా పేదవాడిగా ఉండి బీద లాజర్లకు కానీ బతికి యేసు ప్రభు యందు మారు మనస్సు పొంది, బాప్తిసం పొంది, భయభక్తులు కలిగి, పరిశుద్ధాత్మ వరం పొంది, సంఘ సావాసం కలిగి, అపొస్తలుల బోధ యందు సావాసం రొట్టెలు ఎడాతేక భూలోకంలో ఉంటే బీదలాజరుల కాడ నిత్య జీవములో, పరలోకములో, దేవుని రాజ్యములో, పరదేశన స్థలము శాశ్వతం, సుఖము, నెమ్మదిగున్నాడు లాజరు నెమ్మదిగున్నాడు. భూలోకంలో కొన్నాళ్ళు కష్టపడ్డాడు, భూలోకంలో కొన్నాళ్ళు ఇబ్బంది పడ్డాడు, భూలోకంలో బట్టలు లేక, తిండి లేక, ఇల్లు లేక ఏడ్చాడు. కానీ కొన్ని సంవత్సరాలే భూలోకములో నువ్వు సుఖభోగాలు అనిపించినా కొంతకాలమే, బాధలు అనిపించినా కొంతకాలమే. కానీ పరలోకములో నువ్వు ఈ లోకం విడిచిపెట్టినాక, శరీరం విడిచిపెట్టి చనిపోయినాక డైరెక్ట్గా పాతాళం, నరకం, అగ్ని ఉండడానికి వెళ్తాను. ఈ ప్రాణం ఎవరిది? ధనవంతులు సుఖభోగాలు అనిపించిన పాస్టర్లు కానీ, వేరే విశ్వాసులు కానీ, లేదు వేరే మనుషులు కానీ చక్కగా ధనవంతుడు అనే స్థలానికి వెళ్తావు. ఈ లోకంలో సుఖభోగాలు అనుభవిస్తే, ఈ లోకంలో ఆస్తిపాస్తులు అనుభవిస్తే, ఈ లోకంలో ధనవంతుణ్ణి దేవుడు నన్ను దీవించని గొడవపడితే జాగ్రత్త సుమి. ఈ లోకంలో పేదవాడిగా ఉండి, ఈ లోకంలో ప్రార్థన పరుడని విశ్వాసం కలిగి ఉంటే బీద లాజరులకు బతికితే పరదేశమైన స్థలం, పరలోకమైన స్థలం, నిత్యరాజ్యమైన స్థలం, దేవుని రాజ్యమైన స్థలం నెమ్మదిగా ఉన్నాడు బీద లాజరు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో చాలా మటుకు సావుకులే డబ్బులు ఇస్తున్నారని మంచి సంబంధం చూడి, ధనవంతులు ఉన్న సంబంధం, ఇల్లు వాకిన సంబంధం. కష్టపడకూడదా నీ పిల్లలు కష్టపడకూడదా? నీ పిల్లలు ఇబ్బంది అనుభవించకూడదా? నీ పిల్లలు ఈడ కష్టపడి ఇబ్బందులు అనుభవిస్తేనే నీకు బీదలాజరులు ఉన్న స్థలం. నీ పిల్లలు ఈడ సుఖభోగాలు, పట్టు చీరలు, బంగారు నగలు, ఆస్తుపాస్తులు, బిర్యానీలు తింటే ధనవంతుడనే స్థలం నరకము, అగ్నిగుండం ఉంటారు నీ పిల్లలు. నీకు ఏ సంబంధం కావాలి చెప్పు? పేదల సంబంధం కావాలా? ధనవంతుల సంబంధం కావాలా? బీదవారి సంబంధం కావాలా? ధనవంతుల సంబంధం కావాలా? బీదలాజరు ఎగిరెగిరి బోధలు చేస్తున్నారు పాస్టర్లు అండి. ఏం ప్రసంగాలు చేస్తారు, ఏం ట్రైనింగ్ చేసినారు నాకు అర్థం కాల. లూకా సువార్త పరిశుద్ధ గ్రంథం 16వ అధ్యాయం 1 నుండి 30 వరకు భూలోకంలో ఉన్న క్రైస్తవులు, విశ్వాసులు, స్త్రీలు, పిల్లలు, పురుషులు, యవనస్తులు, పాస్టర్లు, సువార్థికులు, సంఘ పెద్దలు, సమస్త నాయకులు జాగ్రత్తగా నిదానంగా చదివి మారు మనస్సు పొందండి. నీకున్నది దానం చేయండి. కార్లు, బంగ్లాలు అమ్మి సువార్త ఖర్చు పెట్టండి. పేదలకి ప్రేమించి దిక్కులేని వారికి దానం చేయండి. కుంటలు గుడ్డలకి పంచిపెట్టండి. పరలోకం దొరుకుతుంది, నిత్య జీవం దొరుకుతుంది, దేవుని రాజ్యం దొరుకుతుంది. వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు.